రాత్రికాల ప్రార్థన. అత్యున్నతుడా, ఆలోచనకర్త, జీవం కలిగిన తండ్రి, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఉదయం సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు తండ్రి మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మా అన్నవారు అందరూ మమ్మల్ని వదిలేసిపోయినా కానీ ఈరోజు మీరు మాకు తోడై ఉండి మమ్మల్ని రక్షించుకున్నారు నాయన. మా ప్రయాణాలను దీవించారయ్యా. అపాయాలు ఏవి జరగకుండా కాపాడారు. మా పనులను అభివృద్ధిపరిచారు, ఆశీర్వదించారు అయా. ఫలింపును దయచేశారు. ఈ రోజున మాకు కావలసిన ప్రతి వాటిని అన్నిటినీ అనుగ్రహించారు. స్తుతులు నాయన, స్తోత్రాలు. ప్రాముఖ్యంగా ఈ రాత్రి కాలంలో మరొకసారి సజీవంగా ఈ విధంగా మేము మీ సన్నిధిలో ప్రార్థించుకోగలుగుతున్నాము అంటే అది కేవలం కూడా మీరు మా ఎడల చూపించిన బహుబలమైన కృపను బట్టే సాధ్యమై ఉన్నది తండ్రి. అందును బట్టి లెక్కించలేని స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందగునంటున్నారయ్యా. ఎన్నిక లేనివాడు బలమైన జనమగునంటున్నారు తండ్రి. స్తోత్రాలు స్తుతులు ప్రభువా. ఎవరైతే ఎన్నిక లేని వారిగా ఉన్నారో ఈ రాత్రిన, ఎవరైతే ఒంటరైపోయిన వారిగా ఉన్నారో నాయన, ఎవరైతే సమస్తాన్ని కోల్పోయిన వారిగా ఉన్నారో ప్రభువా, ఎవరైతే తృణీకరించబడిన వారిగా ఉన్నారో నాయన, వారందరినీ కూడా మీరు గొప్ప చేయబోతున్నందుకు, వారిని బలమైన వ్యక్తులుగా చేయబోతున్నందుకు, వారిని 1000 మందిగా మార్చబోతున్నందుకు, వారి వైపున న్యాయం తీర్చబడబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలను బిడ్డలు స్వీకరించి వారు తండ్రి అద్భుతాలు చూసే కృప వారికి ఈ రాత్రిన దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎందరైతే బిడ్డలు ఈ రాత్రి కాలంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి కూడా నాయనా పేరు పేరున ప్రార్థిస్తున్నాం, అడుగుతున్నాం. మీ సహాయం దయచేయండి తండ్రి, మీ కృప దయచేయండి ప్రభువా. ఏ ఆలోచనతో వచ్చారో, ఏ భయంతో వచ్చారో, ఎటువంటి కృంగుదలతో వచ్చారో తండ్రి చూస్తున్న దేవుడు, వాటన్నిటి నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, అనేక మంది బిడ్డలు అనారోగ్యంతో ఉంటున్నారయ్యా, వ్యాధి బాధలతో ఉంటున్నారు, కృంగిపోతున్నారు తండ్రి. ఆ వ్యాధి బాధలను తట్టుకోలేక, ఆ నొప్పిని భరించలేక భయముతో తండ్రి రోజులను లెక్కబెడుతూ జీవిస్తున్నారు తండ్రి. దయ చూపించండి, కృప చూపించండి. వారి పాపాలను కడిగివేసి మంచి ఆరోగ్యం వారికి దయచేయండి. అంధకార దురాత్మ క్రియల చేత పీడించబడుతున్నారు తండ్రి. యేసునామములో విడుదల దయచేయండి. కుటుంబంలో అపవాది చేస్తున్న గలిబిలిని యేసునామములో లయపరచండి. యవన బిడ్డలందరూ మీ వైపు తిరిగి మంచి మారు మనసు కలిగి ఉండుటకు కృప దయచేయండి ప్రభువా. అయా, భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు తండ్రి, తగాదాలు అవేవి కూడా లేకుండా సహాయం అనుగ్రహించండి నాయన. అయా, రక్త సంబంధికుల మధ్య ఆస్తి తగాదాలు అవుతున్నాయి నాయన, విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, తల్లిదండ్రులకు లోబడే బిడ్డలుగా ప్రతి బిడ్డను మార్చమని అడుగుతున్నాం తండ్రి. అయా, సమాధానంతో ప్రతి కుటుంబాన్ని నింపండి. అదేవిధంగా ఆర్థికంగా అప్పుల్లో మునిగిపోయిన వారు ఉన్నారు నాయన, ఆర్థికంగా వారిని బలపరచండి. వారి యొక్క ఉద్యోగాలైతేమి, వారి వ్యాపారాలైతేమి నాయన, అన్నిటిని కూడా తండ్రి అభివృద్ధి పరచమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఉద్యోగ ప్రయత్నాలను కూడా సఫలపరచమని ప్రార్థిస్తున్నాము. అయా, ఎవరైతే బిడ్డలు గర్భఫలం లేకున్నారో నాయన, వారి గర్భాన్ని ముట్టండి. మూసుకుపోయిన గర్భం తెరవబడుటకు సహాయం అనుగ్రహించండి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు. మీ చిత్తంలో వారి వివాహం ఘనముగా జరిగించబడుటకు సహాయం దయచేయండి. అయా, అదేవిధంగా ఎవరైతే బిడ్డలు ఆయా దేశాల్లో ఉన్నారో వారందరికీ మీ రక్షణ దయచేయమని అడుగుతున్నాం. వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్లో సహాయం అనుగ్రహించండి ప్రభువా. నైట్ డ్యూటీలో బిడ్డలు ఉన్నారు, నైట్లో ప్రయాణిస్తూ ఉన్నారు నాయన, రక్షణ కాపుదల వారికి దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, పెన్షన్స్ కోసం, లోన్స్ కోసం, సొంత గృహాల కోసం అప్లై చేసుకున్నారు, వాటిని దయచేయండి. అయా, ప్రమోషన్స్ విషయంలో, ట్రాన్స్ఫర్, రిటైర్మెంట్ విషయంలో కూడా సహాయం అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా నాయన, ఎవరైతే కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారో వారందరికీ కూడా ఆ కోర్టు కేసుల నుంచి విడుదల అనుగ్రహించమని, మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసు దయచేయమని, మా భారతదేశాన్ని ప్రత్యేకంగా దీవించండి. దేశాన్ని చుట్టూ ఉండి కావలిగా ఉన్న
ప్రతి సైనికులను వారి కుటుంబములను ఆశీర్వదించమని తండ్రి, రాత్రి కాలంలో మేమందరము కూడా సేద తీరబోతుండగా కంటి నిండా నిద్ర దయచేయండి. నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా, అపవాది క్రియల చేత ఎవరు ఇబ్బందులు ఎదుర్కొనకుండా, దొంగలు, శత్రువుల చేత ఎవరు కూడా ఆయా హానికరమైన పరిస్థితులను చవి చూడకుండా ఈ రాత్రంతను మీరే భద్రపరచమని, అయా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మేమందరమును సజీవులంగా చేరి స్తుతించుకొనగలిగే, ప్రార్థించుకొనగలిగే అవకాశం మీరే దయచేయమని అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.